అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఆరిసెల సీతమ్మ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం రసబసగా జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా అరకు శాసనసభ్యుడు రేగం మత్స్యలింగం హాజరయ్యారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు నిలదీశారు. ఈ సందర్భంగా అరకు శాసనసభ్యుడు రేగం మత్స్యలింగం మాట్లాడుతూ మారుమూల గ్రామాల సమస్యలు చర్చించేందుకు ఇదొక చక్కని నివేదిక అని ఆయన అన్నారు. సర్వసభ్య సమావేశంలో ఆయా పంచాయతీల మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు అడగడం జరిగిందని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మర్చిపోతాం మేము చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే అది ఎందుకంటే ఆల్రెడీ వ్యవసాయానికి సంబంధించి ఆల్రెడీ తిరుగుతున్న మాకు కూడా తెలుసు. కానీ ఈ రోజు వరకు పంచాయతీ హెడ్ క్వార్టర్లో పంచాయతీ స్థాయిలో వచ్చి ఏ రోజు వాళ్ళు ఇన్వాల్వ్ అయింది లేదు. వాళ్ళ ప్రోగ్రామ్ కి సంబంధించి మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు. ముంచింపుట్టు మండలం సర్వసభ సమావేశానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నమస్కారములు. మాకు సార్ అటెండ్ అవ్వడం చాలా హర్షదాయకం. సో ఈ సర్వసభ సమావేశంలో భాగంగా ప్రతి ఒక్క మండల లెవెల్ అధికారి తను ఈ 3 నెలల్లో ఏమేమి చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలని గౌరవ సర్పంచుల గారికి, ఎంపీటీసీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్గా మనం రివ్యూ అనేది ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ ఆధ్వర్యంలో ఈసారి మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగాం. కొన్ని సమస్యలను మన దృష్టిలో రావడం జరిగింది. లాస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని తీర్చలేకపోయాం, బట్ కొన్నిటి వరకు మాత్రం ఈ మధ్య సాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ విషయంలో హౌసింగ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, వర్క్ ఇన్స్పెక్టర్స్కి హౌసింగ్కి చక్కగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల దాన్ని ఈరోజు కొంచెం మనం కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి వర్క్స్లో కూడా సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. రాబోయే 45 రోజుల్లో ఈ బోర్ మెకానిక్స్ ప్రతి ఒక్క బోర్ని టచ్ చేసేటట్టుగా ఆ ప్లాన్ అనేది మనకి ఎప్పుడు ముందు జరగలేదు ఈ మండలంలో నాకు తెలిసి. సో ఇప్పుడు ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, నేను కలిసి 45 రోజుల ప్లాన్ అంటే సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాల మీద స్థానిక ఎంపీడీఓ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీసీలు, సర్పంచులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేస్తూ ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే జన్మన్లో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇళ్ళ యొక్క నిర్మాణాలు కానీ, అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు చేపడుతూ ఉన్నటువంటి కొత్త సంస్కరణలు కానీ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు జలజీవన్ మిషన్లో చేసేటటువంటి పనులు అయితేనేమి, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు తీసుకున్నటువంటి చర్యల మీద అయితేనేమి